నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లి కొంతమంది శాసనసభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది, వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కలలు కన్నటువంటి వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు, ఏకంగా పార్టీలని మేము శాసనసభలో శాసనమండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు, ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్దమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మేము మొదటి చేస్తున్నాం. మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఇప్పుడే వార్తలు వింటున్నాం. 3 మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు, వాళ్ళేమో ఈ శాసనసభ్యత్వాలు రద్దు చేయమని మేము వెళ్లినా రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఏమి అభిప్రాయపడ్డది, ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది, 3 మాసాల్లో తేల్చమని చెప్పండి. సరే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మా సూచన, సలహా, సజెషన్ ఏదైతే ఉందో ఆ తీర్పు మా శాసనసభకు సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పండి భావన వ్యక్తం చేస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు ఉన్నాయని చెప్పని మీరు ఏదైతే 60 మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విచక్షణ అధికారానికి, స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు ఉంటున్నారు. మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్, స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది. కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈర్ష్యాభావంతో ఇక్కడ కేటీఆర్ గాని, అటు హరీష్ రావు గాని, అటు కవిత గారు గాని రకరకాల యాగి రోజు ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది, కూలిపోతుంది, కాలిపోతుంది, ఇంకెక్కడి ప్రభుత్వం అన్నారు. 19 మాసాలైంది, 20 మాసాలకు అడుగు పెడుతుంది. ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు పోతుంటే ఈరోజు కావాలని చేసే దుష్ప్రచారం తప్ప మరొకటి కాదన్నమాట. ఆడతల్లు ఆర్టీసీ బస్సు ప్రయాణం మొదలుపెట్టిన రోజు కేటీఆర్ గారు మహిళా తల్లుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి 6,680 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీకి చెల్లించింది. ఇప్పుడేమంటావు కేటీఆర్ అవుతుంది, ఇప్పుడు మహిళా తల్లు క్షేమపడి చెప్పవద్దు ఇంత చక్కటి. Subscribe us and press the bell icon for more interesting updates.